హాయ్, వెల్కమ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆర్ఆర్బికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లన్నీ కూడా రెఫర్ చేసుకుంటున్నాం. ఈ క్వశ్చన్స్ రిమైనింగ్ ఉన్న ఆల్ కాంపిటేటివ్ కూడా సరిపోతాయి. సో మరిన్ని సమగ్రమైనటువంటి విశ్లేషణతో మీకు ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అందించబడతాయి, వీడియోలు అందించబడతాయి. మరిన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ క్వశ్చన్లకు వెళ్ళిపోదాం. ఒక సెకనులో ఒక తరంగం యొక్క పూర్తి డోలనాలు లేదా ప్రకంపనల సంఖ్యను ఏ పదం సూచిస్తుంది? ఒక సెకనులో ఒక తరంగం యొక్క పూర్తి డోలనాలు లేదా ప్రకంపనలు, సో ఇదర్ ఆక్సిలేషన్స్ ఆర్ వైబ్రేషన్స్ ఇన్ 1 సెకండ్ టైం అనేటువంటిది క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ మనం ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే నెంబర్ 1 ఫస్ట్ ఆప్షన్ ఏ, తరంగధైర్యము వేవ్ లెంత్ ఇచ్చాడు, వేవ్ లెంత్. ఫ్రీక్వెన్సీ పౌనపున్యం ఇవ్వడం జరిగింది. అలాగే వ్యాప్తి రేంజ్ లేదా అవధి అంటాం మనం, రేంజ్ ఇవ్వడం జరిగింది. అండ్ కాల వ్యవధి టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది. సో టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్ ఒకసారి మనం గమనిస్తే, జనరలీ వాట్ ఇస్ ద వేవ్ లెంత్? ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పార్టికల్స్, the two consecutive particles in the wave is called as wavelength. The distance between the two consecutive particles in the wave is called as wavelength. ఉదాహరణ, మనం ఒక తిర్యక్ తరంగాన్ని తీసుకున్నాం అనుకోండి. తిర్యక్ తరంగంలో ఏం ఏర్పడతాయి? ఏదర్ క్రస్ట్ శృంగం ఏర్పడుతుంది, ట్రఫ్ ద్రోణి ఏర్పడుతుంది. క్రస్ట్ అండ్ ట్రఫ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ క్రస్ట్ ట్రఫ్ శృంగము ద్రోణి తీసుకుంటే రెండు వరుస శృంగాల మధ్య దూరం, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ క్రస్ట్ ఏమవుతుందంటే ఇస్ కాల్డ్ వేవ్ లెంత్, లాంబ్డా వేవ్ లెంత్. ఆర్ ద కాన్సిక్యూటివ్ ట్రఫ్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ ట్రఫ్ కూడా ఏమవుతుంది అంటే లాంబ్డా. అంటే రెండు శృంగాల మధ్య దూరం లాంబ్డా, రెండు ద్రోణుల మధ్య దూరం లాంబ్డా. కాబట్టి ఇక్కడ వేవ్ లెంత్ అనేటువంటి చెప్పేటప్పుడు, సో ద కాన్సిక్యూటివ్ పార్టికల్స్ ఆర్ సెల్స్ ఆర్ బిట్వీన్ ఇస్ కాల్డ్ యాజ్ వేవ్ లెంత్ అంట. ఇది ఫస్ట్ ఆప్షన్. మరి ఒకటి ఏంటి? ఒక సెకనులో ఏర్పడేటువంటి డోలనాలు లేదా కంపనాల సంఖ్యను ఏమని పిలుస్తారు అంటే పౌనపున్యంగా పిలవచ్చా అంటే ఫ్రీక్వెన్సీ అని పిలవడం జరుగుతుంది. సో జనరల్లీ ఫ్రీక్వెన్సీ అంటేనే the number of vibrations in 1 second time, the number of vibrations in 1 second time, or the number of waves in 1 second time, or the number of oscillations in 1 second time. ఒక సెకనులో చేసే కంపనాలు లేదా డోలనాల సంఖ్యని పౌనపున్యం అని పిలవడం జరుగుతుంది. దట్ ఈస్ ద వన్. సో మరి ఒకటి రేంజ్, వ్యాప్తి ఇచ్చాడు. వ్యాప్తి అంటే ఇక్కడ మనకి వేవ్స్కి సంబంధించిన లిమిటేషన్స్ ఉంటాయి. లిమిట్ ఉంటుంది, పలానా దగ్గర ఉంటే పలానా వేవ్స్ వరకు ఈ వేవ్స్ అని మనకు కనబడుతూ ఉంటాయి. సో ఈ వేవ్స్కి సంబంధించిన రేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మానవుడు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వినగలడు అంటే ఒక 20 హెడ్జెస్ని మొదలుకొని 20,000 హెడ్జెస్ వరకు బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ వింటూ ఉంటారు, శబ్దాలను వింటూ ఉంటారంటాం. సో దీనిని మనం జనరల్గా రేంజ్ అని పిలవడం జరుగుతుంది, అవధిని పిలుస్తారు. ఇది ఎవరి అవధి అంటే శ్రవ్య అవధి. ఎవరిది అంటే మనిషికి సంబంధించిన అవధి. కాబట్టి హ్యూమన్ బీయింగ్కి సంబంధించినటువంటి రేంజ్ ఏది అంటే ఒక 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్ అని చెప్తూ ఉంటాం. అండ్ అగైన్ ఇంకా ఈ రేంజ్లు చెప్పేటప్పుడు, అవధులు చెప్పేటప్పుడు మళ్ళా దీన్ని మనం డెసిబెల్స్లో చెప్పేటప్పుడు జస్ట్ 9 డెసిబెల్స్ టు 180 డెసిబెల్స్ బిట్వీన్ సౌండ్స్ని హ్యూమన్ బీయింగ్స్ వింటూ ఉంటారు. కాబట్టి ఇది ఈ రకంగా మనం పలానా దగ్గర నుండి పలానా వరకు ఈ రేస్ అని చెప్పి, పలానా దగ్గర నుండి పలానా వరకు ఇది పలానా దానికి సంబంధించిన లిమిట్ అనేటువంటిది మనం చెప్పడం జరుగుతుంది. ఇది మనకు ఆ ఆప్షన్లో వ్యాప్తి అనేటువంటిది. కాబట్టి ఇక్కడ టైం పీరియడ్ ఒకటి ఇచ్చాడు. సో ఈ 4గిట్లో ద ఫ్రీక్వెన్సీ ఇస్ ద రైట్ ఆన్సర్. పౌనపున్యము. మరి ఒక క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ధ్వని వేగానికి కొలత ప్రమాణం ఎంత? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ సౌండ్ వెలాసిటీ? సింపుల్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ సౌండ్ వెలాసిటీ? ధ్వని వేగానికి కొలత ప్రమాణం ఎంత?
జనరల్లీ ధ్వని ప్రయాణిస్తుండేటప్పుడు దానికి వేగం ఉంటుందా అంటే ప్రయాణించే ధ్వనికి వేగం ఉంటుంది. ధ్వని వేగాన్ని మొట్టమొదట కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతనే సర్ ఐజాక్ న్యూటన్. సో ఈయన కనుగొనేటప్పుడు గాలిలో మొట్టమొదట ధ్వని వేగాన్ని కనుక్కున్నాడు సర్ ఐజాక్ న్యూటన్. గాలిలో మొట్టమొదట ధ్వని వేగాన్ని లెక్కించినటువంటి వ్యక్తి, గాలిలో మొట్టమొదటి ధ్వని వేగాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి, ధ్వని ప్రసరణను పూర్తిగా వివరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సర్ ఐజాక్ న్యూటన్. ఈ సౌండ్ వెలాసిటీని చెప్పేటప్పుడు ఈయన తర్వాత ఈయన చెప్పినటువంటి సౌండ్ వెలాసిటీ వాల్యూ ఎంత ఎలా ఉంటుంది అంటే జనరల్లీ వేగం అనేటువంటిది మనం ఎలా చెప్తామో ధ్వని వేగం కూడా అంతే. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము లేదా స్థానభ్రంశము బై కాలం అంటాం. దూరము లేదా స్థానభ్రంశం డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ బై టైం అని చెప్తా ఉంటాం, కాలం అంటాం. సో యాజ్ యూజువల్ ధ్వని వేగం కూడా అదే ఆ రకంగానే చెప్తాం. సో ధ్వని వేగం ఈజ్ ఈక్వల్ టు ధ్వని ప్రయాణించిన దూరము బై కాలం. ధ్వని ప్రయాణించిన దూరము బై కాలం. సో దీన్ని మనం ధ్వని వేగం అంటాం. డెఫినేషన్కి వచ్చేసరికి ఎలా చెప్తాం? 1 సెకండ్ కాలంలో ధ్వని ప్రయాణించిన దూరాన్ని ధ్వని వేగం అంటారు. ద సౌండ్ ట్రావెల్ డిస్టెన్స్ ఇన్ 1 సెకండ్ టైమ్ ఇస్ కాల్డ్ యాజ్ సౌండ్ వెలాసిటీ. మరి దీనికి ప్రమాణాలు చెప్పేటప్పుడు జనరల్గా యూనిట్స్ని చెప్పే క్రమంలో సిజిఎస్ యూనిట్ అనేటువంటి ఒక ప్రమాణం తీసుకుంటే డిస్టెన్స్కి సెంటీమీటర్లు అనేటువంటి ప్రమాణాలు అవుతాయి, బై కాలానికి సెకండ్ అనే ఒక ప్రమాణం అవుతుంది. సెంటీమీటర్ బై సెకండ్ అనేటువంటిది ధ్వని వేగానికి సిజిఎస్ ప్రమాణం. ఎస్ఐ ప్రమాణం ఏమవుతుంది? ధ్వని వేగానికి వచ్చేసరికి మీటర్లు అనేటువంటిది ఒక ప్రమాణం అవుతుంది. ధ్వని దూరానికి వచ్చేసరికి, కాలానికి వచ్చేసరికి సెకండ్ అనేటువంటిది ఒక ప్రమాణం అవుతుంది. మీటర్ పర్ సెకండ్ అనేటువంటిది ఒక యూనిట్ అవుతుంది సౌండ్ వెలాసిటీకి. సో సెంటీమీటర్ పర్ సెకండ్ సిజిఎస్లో, మీటర్ పర్ సెకండ్ ఎస్ఐ పద్ధతిలో. మరి రిమైనింగ్ ఉన్నటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఒకసారి మనం గమనిస్తే మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని మనం టిక్ పెట్టుకుంటాం. ఇక మరి ఒక ఆప్షన్లు ఇక్కడ కనబడుతున్నాయి, పాస్కల్స్. సో వాట్ ఈస్ ద పాస్కల్? ద పాస్కల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ప్రెషర్. పీడనానికి సంబంధించి ప్రెషర్కి సంబంధించిన ప్రమాణం ఏదైనా ఉంది అంటే పాస్కల్ ప్రెషర్. సో ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు థ్రస్ట్ బై ఏరియా ఆర్ ఫోర్స్ బై ఏరియా ఆర్ వెయిట్ బై ఏరియా. So in this one, Pascal is the one of the unit of pressure. And again, watt. So what is the unit of power? So what is the unit of power? సామర్థ్యం అనేటువంటి దానికి ప్రమాణంగా దేన్ని చెప్తామంటే వాట్లు చెప్తాం. సామర్థ్యము పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తామంటే వర్క్ బై టైం అంటాం. వర్క్ బై టైం, పని బై కాలం. సో పనికి వచ్చేసరికి ఏమో జౌల్ అనేటువంటి ఒక ప్రమాణం ఉపయోగిస్తాం. పనికి వచ్చేసరికి జౌల్ అనే ఒక ప్రమాణం వాడతాం. కాలానికి వచ్చేసరికి ఏమో సెకండ్ అనే ఒక ప్రమాణం వాడతాం. దెన్ దిస్ జౌల్ బై సెకండ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్. దీన్ని మనం వాట్ అంటాం. ఇది సామర్థ్యానికి ప్రమాణం. అండ్ అనదర్ యూనిట్ ఈజ్ ద న్యూటన్. న్యూటన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్. సో న్యూటన్ అనేటువంటిది బలానికి సంబంధించిన ప్రమాణం, ఫోర్స్కి యూనిట్ ఇది. సో దెన్ ఫోర్స్కి ప్రమాణంగా మనం ఏం చెప్తామంటే న్యూటన్ చెప్తాం. సో వాట్ ఈస్ ద ఫోర్స్ అంటే ఒక వస్తువుకు సంబంధించిన స్థితిని కానీ స్థానాన్ని కానీ మార్చేదాన్నే బలం అంటాం. ఇదర్ చేంజ్ ద పొజిషన్ ఆర్ స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్స్. సో దెన్ ఫోర్స్కి యూనిట్ ఏంటి అంటే సిజిఎస్ పద్ధతిలో డైనో అనే ఒక ప్రమాణం వాడతాం. ఎస్ఐ పద్ధతిలోకి వచ్చేసరికి న్యూటన్ అనే ఒక ప్రమాణాన్ని వాడతాం. సో న్యూటన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్. మరి ఇక్కడ మనకు ఆప్షన్స్ మనకు క్లియర్గా తెలిసిపోయింది. మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద యూనిట్ అనేటువంటిది ఇక్కడ ధ్వని వేగానికి సంబంధించిన ప్రమాణంగా చెప్తాం. సో మరీ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డాష్ మధ్య సంబంధాన్ని స్థాపించడంలో జౌల్ యొక్క ప్రయోగం కీలకం. జౌల్ చేసినటువంటి ప్రయోగం, జౌల్ ఎక్స్పెరిమెంట్ దేనికి సంబంధించింది అంటే జనరలీ జౌల్ అనేటువంటి శాస్త్రవేత్త
ఈయన దేనికి సంబంధించిన వాటి మీద ప్రయోగాలు చేశాడు, ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటే ఆప్షన్ ఏ ప్రెషర్ అండ్ టెంపరేచర్ అని ఇవ్వడం జరిగింది. పీడనానికి ఉష్ణోగ్రతకి మధ్య సంబంధమా అంటే కాదు. సో ఈ సందర్భంలో ప్రెషర్కి టెంపరేచర్కి మధ్య సంబంధాన్ని ఈయన చెప్పలేదు. సో జౌల్ ఈజ్ ద వన్ ఆఫ్ ది యూనిట్ అని కూడా చెప్తాం. సమ్టైమ్స్ కొన్ని భౌతిక రాశులకు వచ్చేసరికి, ఎందుకంటే అది శాస్త్రవేత్త పేరును బట్టే జౌల్ అనే ఒక ప్రమాణం పెట్టడం జరిగింది. అయితే జౌల్ అనేటువంటి ఈ సైంటిస్ట్ తీసుకుంటే ఈయన దేనికి మధ్య సంబంధాన్ని చెప్పాడంటే వర్క్ అండ్ పనికి మరియు విడుదల చేసేటువంటి ఉష్ణానికి, పనికి విడుదల చేసే ఉష్ణానికి. అంటే ఒక విద్యుత్ వలయంలో కరెంటు ప్రసరిస్తున్నటువంటి ఒక సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం జరిగేటప్పుడు పని ఏ విధంగా జరిగినా పర్వాలేదు, విడుదల చేసే ఉష్ణం మాత్రం ఒకలాగే రిలీజ్ అవుతుంది అని చెప్తాడు ఈయన. పని ఏ విధంగా జరిగినను విడుదల చేసే ఉష్ణం మాత్రం ఒకటే అని చెప్పే ఒక నియమమే జౌల్ నియమము అని పిలుస్తారు. జౌల్ నియమం. సో ఏం చెప్తుందంటే విద్యుత్ వలయంలో పని ఏ విధంగా జరిగినా విడుదల చేసే ఉష్ణం మాత్రం ఒకటే, ఈ రెండు అనులోమానుపాతంలో ఉంటాయని చెప్తుంది. డబుల్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూ. అంటే వర్క్కి తగ్గట్టే హీట్ రిలీజ్ అవుతుంది, ఆ వలయంలో జరుగుతున్న పనికి తగ్గట్టే హీట్ రిలీజ్ అవుతుంది. దాన్ని బట్టే మనకి డబుల్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూ అంటాడు. డబుల్ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ తీస్తే స్థిరంకం పెట్టాలి, సమ్ జేక్యూ అని పిలవడం జరుగుతుంది. డబుల్ ఈజ్ ఈక్వల్ టు జేక్యూ. సో వేర్ జే ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్, ఇక్కడ జే అనేటువంటిది కాన్స్టాంట్. ఏంటి కాన్స్టాంట్ అంటే దీన్ని జౌల్ స్థిరాంకము అని పిలుస్తారు. జౌల్ స్థిరాంకం, జౌల్స్ కాన్స్టాంట్. దీని పేరే ఉష్ణ యాంత్రిక తుల్యాంకం అని కూడా పిలవడం జరుగుతుంది. ఉష్ణ యాంత్రిక తుల్యాంకం అని పిలిచిన, జౌల్స్ కాన్స్టాంట్ అని పిలిచిన రెండు ఒకటే. సో మెకానికల్ ఈక్విలెంట్ ఆఫ్ హీట్ అంటారు. ఈ మెకానికల్ ఈక్విలెంట్ ఆఫ్ హీట్ అన్న జౌల్స్ కాన్స్టాంట్ అన్న బోత్ ఆర్ సేమ్, దెన్ జే వాల్యూ. మరి జే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, W/Q అవుతుంది. మరి జే వాల్యూ ఎంత అంటే 4.18 జౌల్స్ పర్ క్యాలరీ. సో 4.18 జౌల్స్ పర్ క్యాలరీ, 4.1868 జౌల్స్ పర్ క్యాలరీ కరెక్ట్గా అయితే. కాబట్టి ఇక్కడ జౌల్స్ కాన్స్టాంట్ అనేటువంటిది వాల్యూ మనం చెప్పుకునేటప్పుడు ఈ రకమైన వాల్యూని చెప్తాం. అందుకే ఎప్పుడైనా ఉష్ణయాంత్రిక తుల్యాంకానికి ప్రమాణాలు ఉంటాయా అంటే ఉంటాయి. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ మెకానికల్ ఈక్విలెంట్ ఆఫ్ హీట్ అని అడిగేటప్పుడు, మెకానికల్ ఈక్విలెంట్ ఆఫ్ హీట్కి యూనిట్స్ అడిగేటప్పుడు జౌల్స్ బై క్యాలరీస్, జౌల్స్ బై క్యాలరీ అనేటువంటిది వన్ ఆఫ్ ద యూనిట్ అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రకారం మరి జౌల్ నేమ్ ఇంకా ఏం చెప్తుంది, ద రిలీజింగ్ హీట్ ఏదైతే ఉంటుందో ఇస్ అ ప్రపోర్షనల్ టు I²RT. రిలీజింగ్ హీట్ విడుదలవుతుంది, వలయంలో పని ఏ విధంగా జరిగినా ఉష్ణం ఒకలాగా విడుదలవుతుంది. బట్ రిలీజింగ్ హీట్ ఈజ్ ప్రపోర్షనల్ టు I²RT. అంటే ప్రసరించే విద్యుత్ ప్రవాహం బట్టి రిలీజింగ్ హీట్ డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ బట్టి రిలీజింగ్ హీట్ డిపెండ్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్తో పాటు ప్రవహించే విద్యుత్ ప్రవాహ కాలానికి అనుగుణంగా హీట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి Q is proportional to I²RT. I means current. I means current where R is equal to resistance and T is equal to time. So totally Q is proportional to I²RT is also జౌల్స్ లా అని చెప్తాం. కాబట్టి ఇది కూడా ఒక జౌల్ నియమంగానే తెలియపరుస్తుంది. ఒక వలయంలో విడుదలైనటువంటి ఉష్ణం అనేటువంటిది దాని యొక్క ప్రసరించేటువంటి కరెంటు యొక్క వర్గానికి మరియు నిరోధం మరియు కాలాల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పే ఒక నియమే జౌల్ నియమం. సో ఇక్కడ మరి ఆప్షన్స్ ప్రకారం ఏదవుతుంది, ధ్వని మరియు కాంతికి సంబంధించిందా అంటే కాదు. మరి వేడి మరియు యాంత్రిక పనికి సంబంధించిందా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ, హీట్ అండ్ మెకానికల్ వర్క్. సో వేగం మరియు త్వరణానికి సంబంధించిందా అంటే కాదు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ వన్. సో అనదర్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
సంఘటన కోణం పరావర్తన కోణానికి సమానమని ఏ నియమం చెప్తుంది? సంఘటన కోణం పరావర్తన కోణానికి సమానమని ఏ నియమం చెప్తుంది? సంఘటన కోణము, దట్ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. పరావర్తన కోణము యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో సమానమని ఏ నియమం చెప్తుంది ఇందులో అంటే ఏ వక్రీభవన నియమమా, రిఫ్రాక్టివ్ లానా, బి బాయిల్స్ లా, సి రిఫ్లెక్టివ్ లా పరావర్తన నియమం, డి స్నెల్ నియమం. సో ఇక్కడ వక్రీభవన నియమం ఏం చెప్తుంది? దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ తీసుకుంటే దీనికి సంబంధించి ఏమైనా ఈ నియమం పనిచేస్తుందా అంటే లేదు. ఎందుకంటే పరావర్తనానికి సంబంధించి ఇది వక్రీభవన నియమం ఇచ్చాడు కాబట్టి ఇది పరావర్తన కోణానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ వక్రీభవనంలో పరావర్తనం జరగదు కాబట్టి ఈ నియమం దీనికి సంబంధించింది కాదు, రిఫ్రాక్షన్కి సంబంధించింది తప్ప రిఫ్లెక్షన్కి సంబంధించింది కాదు. అయితే రిఫ్రాక్టివ్ లా ఏం చెప్తుంది? ఐ వాల్యూ ఆర్ వాల్యూ ఒకటేనా? జనరల్లీ రిఫ్రాక్టివ్ లాలో ఆర్ మీన్స్ రిఫ్రాక్టివ్ యాంగిల్ ఇన్ దిస్ వన్. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బోత్ ఆర్ ఈక్వల్ అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్, రెండు సమానం కాదు. సమానం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే క్రమంలో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో సమ్ టైమ్స్ ఈక్వల్ అవ్వచ్చు లేకపోతే ఈక్వల్ కాకపోవచ్చు, కానీ పర్ఫెక్ట్గా ఈక్వల్ అని మాత్రం చెప్పదు. ఇలా వచ్చేసరికి అనదర్ వన్ వచ్చేసరికి బాయిల్స్ లా ఇదేం చెప్తుంది? అట్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ ద ప్రెషర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూ. ద ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూ. జనరల్లీ అట్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ స్థిర ఉష్ణోగ్రత వద్ద వాయువు యొక్క పీడనం దాని ఘన పరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో వి మీన్స్ వాల్యూమ్, ఘన పరిమాణం. దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది ప్రెషర్, పీడనం అనేటువంటిది. సో ఇది చెప్పేటువంటి నియమమే బాయిల్స్ లా. కాబట్టి ఈ నియమానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ రిఫ్రాక్టివ్ యాంగిల్ ఉందా అంటే ఈ కోణాలకు సంబంధించి దీనికి సంబంధించి మనకి ప్రధానంగా కనబడదు. సో బాయిల్ నియమం అనేటువంటిది ఇక్కడ దేనికి ఉపయోగిస్తుంది, దేనికి సంబంధించింది మనకు కనబడుతూ ఉంటుందంటే జనరల్లీ ఈ లా వచ్చేసరికి మన వాటర్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎయిర్ బబుల్ వచ్చేసరికి బాటంలో ఉండి పైకి సర్ఫేస్ పైకి వచ్చేటప్పటికి బబుల్ యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ప్రెషర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది పైకి వచ్చేటప్పటికి. ఎయిర్ బబుల్ అనేటువంటిది బాటంలో ఏర్పడినటువంటి వాటర్ బబుల్, అడుగు భాగాన ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సైజ్ తక్కువ ఉంటుంది. పైకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే సైజ్ వచ్చేసరికి బిగ్ అవుతుంది, అంటే లార్జ్ అవుతుంది. ఎందుకు అంటే ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ బాయిల్స్లో అనేటువంటిది ప్రధానంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది కాదు. రైట్, అనదర్ వన్ పరావర్తన నియమం, రిఫ్లెక్టివ్ లా ఏం చెప్తుంది? రిఫ్లెక్టివ్ లా ఏదైనా ఒక తలం మీద పతనం చెందేటువంటి కాంతికిరణం తిరిగి వెనుదిరిగి ప్రయాణించడాన్నే పరావర్తనం అంటారు, లేదా దిశ మార్చుకొని వెళ్ళడాన్ని పరావర్తనం అంటారు. సో ఈ సందర్భంలో ఇది సర్ఫేస్, ఇది వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇది వస్తువు. ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇది ప్లేన్. ఎప్పుడు రిఫ్లెక్షన్ అనేటువంటిది, పరావర్తనం అనేటువంటిది ఎప్పుడు ప్లేన్ యొక్క సర్ఫేస్ యొక్క నేచర్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ సర్ఫేస్ నేచర్ ఏదైతే ఉంటుందో, తలము యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో, తలము స్వభావం మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, నేచర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇన్ దిస్ వన్ ఈ తలానికి ఈ రేఖ లంబరేఖ, తలానికి గీచే ఈ రేఖ లంబరేఖ నార్మల్, ఇది లంబం నార్మల్. సో ఇన్ దిస్ వన్ ఇది పతన కిరణం. సో దీన్ని మనం ఇన్సిడెంట్ రే అని పిలుస్తూ ఉంటారు. ఈ రే పరావర్తన కిరణం,
రిఫ్లెక్టివ్ రే అని పిలవడం జరుగుతుంది. పరావర్తన కిరణం, రిఫ్లెక్టివ్ రే. సో టోటల్లీ ఈ లంబంతో పతన కిరణం చేసే ఈ కోణం పేరే పతన కోణం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ లంబంతో ఈ పరావర్తన కిరణం చేసే ఈ కోణమే పరావర్తన కోణం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తన కోణం. ఈ రెండు సమానమని చెప్తుందా? సమానం అవుతాయా అవ్వవా అంటే ఆల్వేస్ బోత్ ఆర్. యాంగిల్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ వాల్యూ. యాంగిల్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ వాల్యూ. సో ఐ వాల్యూ ఆర్ వాల్యూకి సమానం అవుతుంది పరావర్తనం జరిగేటప్పుడు. అదేంటండి ఇక్కడ ప్లెయిన్ సర్ఫేసెస్ మీద మాత్రమే యాంగిల్ ఐ వాల్యూ ఆర్ వాల్యూ సమానం అవుతాయి కదా. సో లేకపోతే రఫ్ సర్ఫేసెస్ మీద ఎత్తు పల్లాలు ఉన్న దగ్గర ఐ ఆర్లు ఒకలా ఉండవు కదా. ఉండొచ్చు, ఉండవు, డౌట్ రావచ్చు. అక్కడ కూడా యాంగిల్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ వాల్యూ అవుతుంది. కాబట్టి పరావర్తన నియమం ఏం చెప్తుందంటే పతన కోణం అనేటువంటిది పరావర్తన కోణానికి సమానమని చెప్తుంది. కాబట్టి సంఘటన కోణము పరావర్తన కోణానికి సమానమని చెప్పేటువంటి ఒక నియమం ఏదైనా ఉంది అంటే ఆ నియమం పేరే పరావర్తన నియమం. సో ఆన్సర్ ఈజ్ సి, రిఫ్లెక్టివ్ లా. మరి స్నెల్స్ లా ఏం చెప్తుంది? సో స్నెల్ నియమం ఏం చెప్తుందంటే సైన్ ఐ బై సైన్ ఆర్ పతన కోణం యొక్క సైన్ వాల్యూకి వక్రీభవన కోణం యొక్క సైన్ వాల్యూకి, ఇక్కడ ఆర్ మీన్స్ రిఫ్లెక్టివ్ యాంగిల్ కాదు, ఇది రిఫ్రాక్టివ్ యాంగిల్. వక్రీభవన కోణం యొక్క సైన్ వాల్యూకి మధ్య కలిగిన నిష్పత్తినే స్నెల్స్ లా అంటారు. సైన్ ఐ బై సైన్ ఆర్ లేదా రెండవ యానక వక్రీభవన గుణకము బై ఒకటవ యానక వక్రీభవన గుణకం. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ సెకండ్ మీడియం బై ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ ఫస్ట్ మీడియం. ఆర్ లేదా V1 బై V2. V1 బై V2 ఒకటవ యానకంలో కాంతి వేగము బై రెండవ యానకంలో కాంతి వేగము. ద లైట్ వెలాసిటీ ఇన్ ఫస్ట్ మీడియం బై ద లైట్ వెలాసిటీ ఇన్ సెకండ్ మీడియం. సో దిస్ ఈజ్ స్నెల్స్ లా. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏ నియమం అంటే పరావర్తన నియమం మీద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, అనదర్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.